ఢిల్లీ పేలుళ్లకు ఉగ్రదాడే కారణమని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఎర్రకోట వద్ద పేలుడుకు ఉపయోగించిన కారులో జైషే మహమ్మద్కు ఉగ్ర సంస్థకు చెందిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ను గుర్తించారు. బాంబు పేలుళ్ల తర్వాత ఢిల్లీ పోలీసులు రాత్రిపూట హోటల్లో సోదాలు నిర్వహించారు. పహర్గంజ్, దర్యాగంజ్ సమీప ప్రాంతాల చుట్టూ ఉన్న హోటళ్లలో రాత్రంతా సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు అన్ని హోటళ్ల సందర్శకుల రిజిస్టర్లను తనిఖీ చేయగా ఉగ్ర లింకులు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ ఉగ్రదాడి ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. ఢిల్లీ పేలుళ్లకు ఉగ్రదాడే కారణమని పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఎర్రకోట వద్ద పేలుడుకు ఉపయోగించిన కారులో జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన డాక్టర్ ఉమర్ మహమ్మద్గా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఎడిటర్ రాజు గారు అందిస్తారు. రాజు, రైట్, మొత్తానికి ఢిల్లీకి సంబంధించినటువంటి ఉగ్ర దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉగ్రదాడిగా గుర్తించారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అక్కడ సేకరించినటువంటి సమాచారం, అంతేకాకుండా ఏదైతే పేలుడికి వాడినటువంటి కారు ఏదైతే ఉందో కారుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూస్తే ఇందులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని అంటే దాదాపుగా కూడా 200 నుంచి 300 వరకు సీసీ ఫుటేజెస్ కి సంబంధించి కెమెరాలు అనేవి కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో సో అందులో ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు ఉగ్రదాడులకి పాల్పడినటువంటి వాళ్ళకు కూడా గుర్తించారు. జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి ఆపరేటర్ డాక్టర్ ఉమర్ మహమ్మద్ అందులో ఉన్నట్టు కూడా గుర్తించినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క ఫరీదాబాద్ కి సంబంధించినటువంటి మాడ్యూల్ తో ఉన్నటువంటి సంబంధాల మీద ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ విచారణ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ నిన్న అరెస్ట్ అయినట్టు ఫరీదాబాద్ లో అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్ కావచ్చు, అలాగే ముజాముల్, వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతానికి విచారణ సంస్థలకు సంబంధించి దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక్క ఘటనైనా ఇంకా దేశవ్యాప్తంగా ఇంకేమైనా సరే ఆ పేలులకు కుట్రలు జరిగాయనేటువంటి కోణంలో కూడా విచారిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ కారులో మనం ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం. సో అందులో ఉన్నటువంటి డాక్టర్ ఉమర్ మహమ్మద్ కూడా గుర్తించారు. అంతేకాకుండా ఈ ఘటనకి ఎవరైతే ఉన్నారో అంటే ఈ ఘటనకి సంబంధించినటువంటి పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ ను కూడా ఇప్పటికే విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం మనం ఎవరైతే ఈ తారిక్ అనేటటువంటి వ్యక్తి అంటే వాస్తవంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఈ కారు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. గుర్గావ్ లో ఈ కారుని కొనుగోలు చేశారు. సల్మాన్ అనేటటువంటి వ్యక్తి తొలుత దీన్ని కొనుగోలు చేసి దాని తర్వాత దాన్ని నదీం అనేటటువంటి ఇంకొక వ్యక్తికి విక్రయించినటువంటి సిచ్యువేషన్. సో నదీం దాన్ని మళ్ళీ తారిక్ పుల్వామాకు సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడు మనం ప్రైమ్ లైన్ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఆ కారు ఆ ఫోటోలో ఎవరైతే మనం రెడ్ మార్క్ ఇచ్చినామో అతను వచ్చేసి పుల్వామాకు సంబంధించినటువంటి తారిక్. సో తారిక్ కొనుగోలు చేసి దీన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వాడినట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఏదైతే ఘటన జరిగినటువంటి ఎర్రకోట ప్రాంతం చుట్టూ కూడా అనేక సందర్భాల్లో ఆ కారు అక్కడ ఉన్నట్టు కూడా విజువల్స్ లో మనం చూస్తున్నాం. అక్కడ మొత్తం కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా నిఘా కావచ్చు, అంతేకాకుండా దానికి సంబంధించి ఏం జరిగిందనేది కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ప్రాథమికంగా అధికారులు తేల్చారు ఇందులో అమ్మోనియా నైట్రేట్ అలాగే ఫ్యూయల్ ఆయిల్ తో పాటు డిటోనేటర్స్ వినియోగించి ఉండవచ్చు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. సో నిన్నటి నుంచే ప్రైమ్ లైన్ న్యూస్ మనం చెప్పడం జరుగుతుంది ఇది సూసైడ్ బాంబర్స్ పని అయ్యి ఉండొచ్చు. సో ఎందుకంటే ఆత్మాహుతి చేసుకుని ఉండొచ్చు కదిలే కారులో ఈ ఘటన జరిగిందంటే ఖచ్చితంగా ఇది సూసైడ్ బాంబర్స్ వల్ల అని చెప్పేసి కూడా మనం నిన్నటి నుంచి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు కూడా ప్రాథమికంగా
దర్యాప్తు సంస్థలు అదే విషయాన్ని కూడా నిర్ధారించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ ఘటనకి సంబంధించి ఘటన జరిగిన వెంటనే కూడా పోలీసుల ప్రభుత్వం అక్కడికి వెళ్ళి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చూసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా చూస్తే నేను చెప్పినట్టు డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు దీని మీద చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క వచ్చేసి సస్పెక్టెడ్ ఆయన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అందులో కారులో మనం చూస్తున్నాం కదా విజువల్స్ లో. సో ఆ సస్పెక్టెడ్ డ్రైవర్ అయితే ఉన్నారో అతనికి టెర్రర్ మాడ్యూల్ అంటే ఫరీదాబాద్ కి సంబంధించినటువంటి టెర్రర్ మాడ్యూల్ తోటి సంబంధం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరోపక్క ఇందాక నేను చెప్పినట్టు ముజామిల్ అలాగే డాక్టర్ ఆదిల్ వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికి విచారిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సూసైడ్ బాంబర్ ఒక్కరే ఉన్నారా అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినట్టు సమాచారం బట్టి కారు పేలడానికి ముందు ముగ్గురు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవంగా మనకు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ చూస్తున్నాం కింద బాక్స్ లో ఆ బాక్స్ ఉన్న సీసీ ఫుటేజ్ లో ఒక్క పర్సనే ఉన్నాడు. సో ఆ ఒక్క పర్సన్ ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ తోటి లింక్ ఉన్నటువంటి పర్సన్ గా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో అనుమానితుడికి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా చూస్తే ఈ ఘటన అంతా కూడా ఖచ్చితంగా ఈ ఉగ్ర దాడి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఉగ్రవాదులు భారీ పాల్పడ్డారని కూడా తెలుస్తుంది. ఈ ఎవరైతే ఈయన అరెస్ట్ చేసినటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు అంతేకాకుండా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన వివరాలు కనిపిస్తే జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ గా వాళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటర్స్ గా కూడా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్ గా అయితే ఈ ఘటనకి సంబంధించి ప్రస్తుతానికి అధికారికంగా ఇంకా కూడా వెల్లడించాల్సి ఉంది. ఈ ఘటన గల కారణాలు ఏంటనేది మరి కాసేపట్లో ఇంకొక 10-15 నిమిషాల్లో కూడా హై లెవెల్ మీటింగ్ జరగబోతుంది. ఐబీ చీఫ్ తోటి అమిత్ షా అలాగే ఇతర పోలీసు ఉన్నతాధికారులతోటి ఒక హై లెవెల్ మీటింగ్ జరగబోతుంది. ఈ హై లెవెల్ మీటింగ్ లో అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక చిన్న సమాచారం ఏంటంటే ఇప్పుడు ఆ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిని తొలుత మనం అందరూ కూడా తారిక్ గా గుర్తించారు. కానీ ఆయన పేరు తారిక్ కాదు, ఆయన పేరు ఆమీర్ రషీద్ గా గుర్తించినటువంటి పరిస్థితి. ఇతను వచ్చేసి శ్రీనగర్ లో ప్లంబర్ గా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా తొలుత కారు ఎవరైతే కొనుగోలు చేసినటువంటి సల్మాన్ ఉన్నాడో సల్మాన్ సంబంధించి హర్యానాలో ఆయన ఇచ్చినటువంటి అడ్రస్ కు వెళ్లి పోలీసులు విచారణ చేస్తే 2016 నుంచి 2020 వరకు మాత్రమే ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత 5 సంవత్సరాలు అయింది అక్కడ ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయి చెప్పేసి ఆ ఇంటి ఓనర్ సురేష్ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా మనకున్నటువంటి సమాచారం మేరకు ఓవరాల్ గా ఏదైతే అక్కడ రెడ్ ఫోర్ట్ కి సమీపంలో ఉన్నటువంటి దర్యాగ్నిజీ అనేటటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో సో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలు అంటే టోల్ ప్లాజాస్ కావచ్చు, అంతేకాకుండా ఇతర సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. దాదాపుగా కూడా 100 CCTV క్లిప్స్ ని ఇప్పటి వరకు కూడా అనాలిసిస్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ అనాలిసిస్ లో అనేక రకాలైనటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా అది ఖచ్చితంగా ఇది ఒక టెర్రర్ అటాక్ అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఎవరైతే ఈ అటాక్ కి సంబంధించి టెర్రరిస్ట్ ఉమర్ ఉన్నాడో ఇతను పాకిస్తాన్ బేస్డ్ గ్రూప్ అయినటువంటి జైషే మహమ్మద్ కి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అతను సంబంధించినటువంటి ఫోటోస్ కూడా రిలీజ్ చేశారు. వాటిని కూడా మనం ప్రైమ్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. సో అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు సంబంధించినటువంటి విచారణ, దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు.